గతంలో మీరు అధికారానికి కాంగ్రెస్ పార్టీ దూరమై 10 సంవత్సరాలు ఉండింది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో అయితేనే రాష్ట్ర వ్యాప్తంగా. అలాంటి సందర్భంలో విపక్ష నాయకుడిగా మీరు చేసిన పోరాటాల వల్లనైతేనేమి, సమ్మెల వల్ల కానీ, ధర్నాల వల్ల కానీ ప్రభుత్వం దిగొచ్చి మీకు జవాబిచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. గన్పూర్ గాంధీ చౌరస్తా నుండి రైల్వే స్టేషన్ రోడ్ వరకు చాలా ఇబ్బంది పడుతుంది, అవస్థలు పడుతుంది ప్రజలు కూడా. ధర్నాలు చేసినాం, ఉద్యమాలు చేసినాం, స్థానిక ప్రజాప్రతినిధులకు దృష్టి తీసుకుని కూడా పట్టించుకోకపోతే దయాకర్ రావు గారు రాష్ట్ర మంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉంటే కూడా తనను 2 సార్లు అడ్డుకోవడం జరిగింది. దానివల్ల స్టేషన్ రోడ్డు బాగైంది. ఫ్లైఓవర్ బ్రిడ్జి కానివ్వండి, అండర్ బ్రిడ్జి కానివ్వండి, పాలకుర్తి రోడ్డు, జఫర్యార్ రోడ్డు, నేను చేసిన పోరాటాల ఉద్యమ ఫలితాల వల్ల ఈరోజు అవన్నీ బాగైంది. అంటే హైదరాబాదు హైవే మీద ఆనుకొని ఉన్నటువంటి ఈ నియోజకవర్గం అభివృద్ధిలో గతంలో కాంగ్రెస్ పార్టీ అయితేనేమి, టీఆర్ఎస్ అయితేనేమి, ఈ 20 ఏళ్ల పాలనలో ఈ నియోజకవర్గం వెనకబడిపోయింది అని అంటారు. అది వాస్తవమేనా? లేదండి. గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో గన్పూర్ నియోజకవర్గంలో రిజర్వాయర్లు ఏర్పాటు చేయడం జరిగింది. గన్పూర్ పట్టణ కేంద్రంలో అప్పుడు పాలిటెక్నిక్ కాలేజ్ కూడా మంజూరు చేయడం జరిగింది. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా రాజశేఖర్ గారు చేసిన అభివృద్ధి. ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడు నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయంటే కాంగ్రెస్ పాలన.